గొర్రెల మంది ఉంది. ఆ గొర్రెల మందికి రాజు సింహం. ఇప్పుడు చెప్పండి, నా రైట్ సైడ్ లో ఉన్న టీం గెలుస్తుందా, నా లెఫ్ట్ సైడ్ లో ఉన్న టీం గెలుస్తుందా? లెఫ్ట్ సైడ్ లో ఉన్న టీమా, రైటా? ఓకే, కొంతమంది రైట్ అంటున్నారు, అంటే సింహాల గుంపు గెలుస్తుంది అంటున్నారు. ఓకే, సింహాల గుంపు గెలుస్తుంది అనే వాళ్ళు చేయొద్దండి, కౌంట్ చేసుకోవాలి కదా. 1 2 3, మేడం మీరు చెప్పారు కదా 4 ఇటు, అంతేనా? ఓకే, గొర్రెల గుంపు గెలుస్తుంది అనే వాళ్ళు చేయొద్దండి. ఓకే, కొంతమంది రెండింటికి చేయట్లేదు, అంటే మ్యాచ్ టై అయిపోతున్నానా? వర్షం పడుతుంది సార్, టై అయిపోతున్నానేమో. ఓకే, ద రైట్ ఆన్సర్ ఈజ్ గొర్రెల గుంపే గెలుస్తుంది. ఇక్కడ సింహాలు ఎక్కువ ఉంది సార్, అవన్నీ వెళ్లి గొర్రెలు తినేస్తే ఈ గుంపు గెలిచిపోతుంది సార్ అని మీరు అనుకోవచ్చు. బట్ ఆ సింహాల గుంపుకి రాజు ఎవరు? గొర్రె ఏం చేస్తుంది? ఏమీ చేయదు, గడ్డి తింటుంది. రాజు గడ్డి తింటుంటే ప్రజలు ఏం చేస్తారు? నా రాజే గడ్డి తింటున్నాడు, నేను కూడా గడ్డి తినాలి అంటే ఆ సింహాలు గడ్డి తింటుంది. బట్ ఇటుపక్క రాజు ఎవరు? సింహం గడ్డి తింటుందా? ఏం చేస్తుంది? వేటాడుతుంది. సో రాజు వేటాడుతుంటే ప్రజలు ఏం చేస్తారు? వేటాడటం ఎలా అని నేర్చుకుంటారు. ప్రాణి ఏదైనా ఉండొచ్చు, బట్ వేటాడటమే చేస్తుంది, ఎందుకంటే రాజు దాన్ని నేర్పించాడు కాబట్టి. ఎస్ ఆర్ నో? ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇక్కడ నేను చెప్తున్నాను అంటే, ఈ పాయింట్ ని మనసుకి తీసుకోకండి, జబులు తీసుకోండి. ఆ పాయింట్ ఏంటి అంటే, గొర్రెల గుంపుకి సింహం అవుతారా, సింహాల గుంపుకి గొర్రె అవుతారా, మీ చేతిలో ఉంది. వాడు నేర్పించేవాడు, ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యేవాడు, సిస్టమ్ ని ఫాలో చేసేవాడు. గొర్రెలు అంటే సాకులు చెప్పేవాడు. సార్ వర్షం పడుతుంది సార్, ఈరోజు నేను మీటింగ్ రాలేను సార్, ఎవరు తీసుకోవట్లేదు సార్, నా చేతిలో అవ్వదు, నాకు మాట్లాడడం రా సార్, ప్రాజెక్ట్ చూద్దాం సార్, రేపు చూద్దాం. ఇలాంటి వాళ్ళని నేను గొర్రెలు అంటున్నాను. అర్థమవుతుంది నా పాయింట్? సింహాలు అంటే ఇంట్రెస్ట్ గా నేర్చుకునేవాడు, ఆ నేర్చుకున్న దాన్ని డౌన్లైన్స్ కి నేర్పించి వాళ్ళని కూడా నేర్చుకోమని మోటివేట్ చేసేవాడు. ఇప్పుడు చెప్పండి, సింహాల గుంపుకి గొర్రెలు అవుతారా, గొర్రెల గుంపు సింహం అవుతారా? మీ టీంలో గొర్రెలనో పర్లేదు, బట్ మీరు సింహం అయి ఉంటే వాళ్ళు సింహాలుగా కన్వర్ట్ చేసే ఎబిలిటీ మీ దగ్గర ఉంది. టీం సింహాలున్నా కూడా వాళ్ళు గొర్రెలు అయిపోతారు. మళ్ళీ వాళ్ళు మోటివేటెడ్ గా ఉన్నారు, నేను డిమోటివేటెడ్, మళ్ళీ డిమోటివేట్ అయిపోతారు వాళ్ళు. అర్థమైంది నా పాయింట్? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు మాట్లాడిన పాయింట్ మీ మనసుకి తగలాలి, అందుకే నేను మాట్లాడుతున్నా. అర్థం చేసుకోండి, మనమందరం కూడా ఇక్కడ బిజినెస్ చేయడానికి వచ్చాం, ఎవరినో మెప్పించడానికి, మనము హ్యాపీగా ఉండడానికి వచ్చామని అప్పుడే ఎవరో చెప్పారు. అక్కడ హ్యాపీగా ఉండడం అంటే సాకులు చెప్పడమా, రేపు చేయడంలో ఎల్లుండి చేయడం పోస్ట్పోన్ చేయడమా, వర్క్ చేయకుండా ఏమంటారు దాన్ని స్కిప్ చేయడమా? కాదుగా, ప్రతిరోజు వర్క్ చేయాలి, ప్రతిరోజు భోజనం చేయాలి కదా, భోజనం చేస్తేనే మనం బతుకుంటాం. అలాగే మన బిజినెస్ బతుకుండాలంటే రోజు వర్క్ చేయాలి. మీరు ఎంత వర్క్ చేస్తారని మీ చేతుల్లో ఉంది, బట్ వర్క్ అయితే చేయాల్సిందే. ఎస్ ఆర్ నో? ఎస్. సో నెక్స్ట్ మనం మాట్లాడదాం, ద రైట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ కెన్ ట్రాన్స్ఫర్మ్ ఏ టీమ్ ఇంటూ బోల్డ్ అండ్ ఫియర్లెస్ అని చెప్తున్నాను. ఎంతమంది ఇక్కడ క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు? క్రికెట్ ఎవరు అతను? జాక్ స్కలీస్. ఏ కంట్రీ? సౌత్ ఆఫ్రికా కంట్రీ. అతని ఫేస్ ఇక్కడ ఎందుకు పెట్టాను, అతని ఫోటో ఇక్కడ ఎందుకు పెట్టానంటే, 2005, 2006లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియాకి 5 వన్డే మ్యాచ్ సిరీస్ జరుగుతుంది. దాంట్లో 5th మ్యాచ్ లో ఆస్ట్రేలియా కంట్రీ ఫస్ట్ బ్యాటింగ్ వెళ్తుంది. సో ఆ రోజు వాళ్ళకి ఏమైపోయిందో ఏంటో తెలియదు, పూనకాలు వచ్చిందా, ఎనర్జీ వచ్చిందా, దేవుడు వచ్చాడా, దయ్యం వచ్చిందా, వాళ్ళ మీద తెలియదు. కొట్టిందన్నీ 6లో 4లో 6లో 4లో 6లో 4. రికీ పాంటింగ్ 150+ కొడతాడు.
50 ఓవర్స్ లో అప్పటికి 2005 2006లో హైయెస్ట్ స్కోర్ వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేసిన ఫస్ట్ కంట్రీ ఏదైనా ఉంది అంటే అది ఆస్ట్రేలియా. ఎంత అంటే 434 రన్లు కొడతారు. ఎంత కొడతారండి? 434 రన్లు కొడతారు. అప్పటికి అదే ఫస్ట్ రికార్డ్ చేసిన కంట్రీ ఏదైనా ఉంది అంటే అది ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాది బ్యాటింగ్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ బ్రేక్ లో ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఏం డిసైడ్ అయి ఉంటారు? ఆస్ట్రేలియా వాళ్ళు 434 రన్లు కొట్టారు. మేము మహా అయితే 300 కొట్టచ్చు, 350 ఆల్అౌట్ అయిపోవచ్చు అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళ మైండ్ లో. అంటే ఓటమిని ఆల్రెడీ అంగీకరించేశారు. బట్ ఆ టైంలో ఇన్నింగ్స్ బ్రేక్ అయిన తర్వాత వాళ్ళ టీమ్ తో స్ట్రాటజీ మాట్లాడుకొని బరిలోకి దిగుతారు. ఎస్ ఆర్ నో? సో అప్పట్లో కెప్టెన్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాకి గ్రేమ్ స్మిత్ ఉండే. స్మిత్ మాట్లాడిన తర్వాత సీనియర్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటారు అంటే వాళ్ళే జాక్ కాలిన్స్. ఇతను బ్యాటింగ్ ఆల్రౌండర్. సో ఇతను ఎక్కువగా టైం తీసుకోలేదు, జస్ట్ 1-2 మినిట్స్ తీసుకొని మీరందరూ కూడా టెన్షన్ తీసుకోకండి అని స్మైల్ ఇచ్చేసి ఆస్ట్రేలియా వాళ్ళు 15 రన్లు తక్కువ కొట్టారు, మనం ఈజీగా రన్ చేసేయచ్చు అని చెప్తున్నాం. ఏం చెప్పాడండి? ఎన్ని రన్లు తక్కువ కొట్టారు? 15 రన్లు తక్కువ కొట్టారు, మనం ఈజీగా చేయొచ్చు అని చెప్తాడు. అంటే జాక్ కాలిన్స్ ప్రకారం ఆస్ట్రేలియా వాళ్ళు 450 రన్లు కొడతారని ఎక్స్పెక్ట్ చేశాడు. బట్ ఎక్కడి వరకు ఆగిపోయారు? 434 రన్లకి ఆగిపోయారు, మనం ఈజీగా చేయొచ్చు అని చెప్తాడు. అది విన్న సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ బ్యాటింగ్ కి వెళ్లారు. వాళ్ళు కూడా కొట్టిందే కొట్టుడే కొట్టుడు. వాళ్ళు 6 లో 4లు. గ్రేమ్ స్మిత్ 91 కొడతాడు, హర్షల్ గిబ్స్ 175 రన్స్ కొడతాడు. ఒక బాల్ ఉన్నప్పుడే సౌత్ ఆఫ్రికా టీము 438 రన్లు కొడుతుంది. ఆ మ్యాచ్ ని సౌత్ ఆఫ్రికా విన్ అవుతుంది. అలాగే మనం కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన కింద డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు చాలా మంది రిజెక్షన్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారు, నెగటివ్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది వేరే రకాలుగా మాట్లాడుతుంటారు, డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఎస్ ఆర్ నో? అలాంటి టైంలో మీ డౌన్ లైన్ కి ఇచ్చే ఒక్కొక్క రైట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ వర్డ్స్ వాళ్ళ లైఫ్ ని చేంజ్ చేసేలాగా మోటివేట్ చేయాలి. సో అలాంటి లీడర్ అవ్వాలి మనం. ఎస్ ఆర్ నో? సో అలాంటి లీడర్ అవ్వాలి అంటే మీరు 2 ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర. ఎన్ని ఆప్షన్స్ అండి? తీసుకోవడానికి రెడీ ఉన్నారా? ఆ 2 ఆప్షన్స్ ఏంటి అంటే, 1 సక్సెస్ఫుల్ అవ్వడం, 2 నెగటివ్ గా ఉండడం. ఏది కాదు రెండిట్లో? పక్కన నెగటివ్ వద్దా? ఇటు పక్కన వాళ్ళు ఎవరు మాట్లాడు. చిన్నారి మేడం ఏం చేస్తున్నారు మేడం? ఇక్కడ ఆన్సర్ చెప్పండి అంటే వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు. మీరు కూడా మేడం కర్టన్ పక్కన ఉన్నారు, స్మైల్ ఇస్తున్నా. మేడం మీ పేరేంటి? దయచేసి డిస్టర్బ్ చేయకండి. మీరు మాట్లాడే తప్పు నేను చెప్పను, వినపడకుండా మాట్లాడుకోండి. ఓకేనా? సో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 2 ఆప్షన్స్ ఏంటి అంటే, 1 నెగటివ్ గా ఉండడం, 2 సక్సెస్ఫుల్ అవ్వడం. ఈ రెండిట్లో ఏది కావాలి? సో సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ పాజిటివ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2 వర్డ్స్ లో 2 వర్డ్స్ తాగింది. నెగటివ్ అంటే ఫెయిల్యూర్, సక్సెస్ అంటే పాజిటివ్. సో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్ ఎలా ఉండాలి? అందరిది కూడా పాజిటివ్ ఉందా? పక్కా. ఒకటి చెప్తాను, మనసుకి తీసుకోండి. ఆ ఒకటి ఏంటి అంటే, మీరందరూ కూడా పాజిటివ్ మైండ్ సెట్ ఉండుంటే ఎప్పుడో బిఎంసీ మెంబర్స్ అయ్యేవాళ్ళు. మీరందరూ పాజిటివ్ లేదు అని చెప్పను, 100% పాజిటివ్ లేదు అని చెప్తున్నా. అర్థమైంది నా పాయింట్? మీరందరూ కూడా పాజిటివ్ ఉన్నారు, బట్ 100% తక్కువైంది. ఆ కొద్దిగా అంత 40%, 50%, 60% తగ్గింది.
అంటే మీ పాజిటివ్నెస్ ని పర్సెంటేజ్ మనం పెంచుకోవాలి. ఎప్పుడైతే మీ పాజిటివ్నెస్ పర్సెంటేజ్ పెరుగుతుందో సక్సెస్ రేట్ కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు చెప్పండి, సక్సెస్ కావాలా నెగిటివ్ కావాలా? వెరీ గుడ్. సో నెక్స్ట్ మనం మాట్లాడదాం. మన యాటిట్యూడ్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఒక ఫాలోయర్ కి ఒక లీడర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే యాటిట్యూడ్. మన గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాం. నేను ఒక సేవకుణ్ణి అని ఆలోచిస్తే మనం డౌన్లైన్ ఉండిపోతాం, అప్లైన్ అవ్వగలేదు. నేను ఒక లీడర్ లీడ్ చేయగలను అనేసి మనం కాన్ఫిడెన్స్ గా ఉంటే అప్పుడు రాజు అవ్వగలను. ఎస్ ఆర్ నో? నా చేతిలో అవ్వదు, నేను ఓన్లీ ప్రోడక్ట్ కొనుక్కొని ఉంటా, నేను కస్టమర్ గా ఉంటా, నో ప్రాబ్లం, ఉండండి. బట్ ఒక్కసారి నేను వర్క్ చెయ్యాలి అని డిసైడ్ అయినప్పుడు 100% ఇన్వాల్వ్మెంట్ తో వర్క్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళదైన ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. అందరినీ ఒకే తక్కడలో వేసి మనం తూకం చేయలేదు. తక్కడంటే తెలుసు కదా, ఎందుకంటే కొంతమంది మైండ్ సెట్ వేరేలాగా ఉంటుంది, ఇంకొంతమంది మైండ్ సెట్ వేరేలాగా ఉంటుంది. కొంతమంది వర్కింగ్ స్టైల్ వేరేలాగా ఉంటుంది, ఇంకొంతమంది వర్కింగ్ స్టైల్ వేరేలాగా ఉంటుంది. బట్ ఒక్కసారి వర్క్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత 100% ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఎస్ ఆర్ నో? సో దాంతో పాటు మనం చూసుకున్నట్లయితే మనం వర్క్ చేయడానికి స్టార్ట్ చేసాము అంటే, సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఆలోచించడానికి ధైర్యం చేయాలి. సో అందుకోసమే మన బాలేసర్ చెప్తూ ఉంటారు, సోచనేకి హిమ్మత్ తో కరో. సో సోచనేకి హిమ్మత్ తో కరో అంటే ఏంటి? ఆలోచించడానికి ధైర్యం చేయండి. మనం ఆలోచించడానికే ధైర్యం చేయకపోతే సక్సెస్ఫుల్ అవుతామా? ఎందుకంటే ఆలోచించడానికి మనం ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా చెప్పారా నువ్వు ఆలోచన చేయాలంటే నువ్వు డబ్బులు ఇవ్వాలని? నో, అలాంటి పరిస్థితి ఇంకా రాలే మనకి. ఆలోచనకి ఎవరు కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ టైం స్పెండ్ చేయాలంటే. ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అవ్వని ఆలోచిస్తారో అప్పుడు ఆ సక్సెస్ కోసం మనం వర్క్ చేస్తాం. ఫస్ట్ ఆలోచనే లేకపోతే మనం వర్క్ చేయగలమా? లేదు. అంటే మీరందరూ కూడా ఆలోచించడానికి ధైర్యం చేయండి. ధైర్యం చేస్తున్నారా? వినపడట్లే నాకు. పక్కా కన్ఫర్మ్? ఎంతమంది ఆలోచించడానికి రెడీగా ఉన్నారు? చేయొద్దండి. ఇలా ఎత్తాలి, ఇలా అయితే 50%. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు ఆలోచించడానికి రెడీగా ఉన్నారు అంటే మీరందరూ కూడా కొన్ని క్వాలిటీస్ ని మీరు పెంచుకోవాల్సి ఉంటుంది. దాంట్లో కొన్ని లాస్ ఉన్నాయి. ఫస్ట్ లా వచ్చేసి లీడర్షిప్ లా నంబర్ 1, ద ఫస్ట్ పర్సన్ యూ లీడ్ ఈజ్ యువర్ సెల్ఫ్. వెన్ యు ఆర్ రెడీ టు లీడ్, స్టార్ట్ విత్ ద పర్సన్ ఇన్ ద మిర్రర్. అంటే ఒక లీడర్ గా మనము మన టీం ని లీడ్ చేయాలి అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు లీడ్ చేయండి అంటున్నాను. నేను అప్పుడే చెప్పాను కదా, సేమ్ ఎగ్జాంపుల్. వేరే వాళ్ళకి ఇది చెయ్యి అని చెప్పక ముందే ఫస్ట్ ఎవరు చేయాలండి? వినపడలేదు. నేను చేయాలి. ఎవరిని చేయమని చెప్పాలి అంటే మనము మిర్రర్ ముందు నిలబడినప్పుడు మనకి ఎవరు కనిపిస్తారు? పక్కన మనం కాకుండా వేరే వాళ్ళు కనిపిస్తే దయ్యమా? ఇప్పుడే పాజిటివ్ మైండ్ సెట్ గురించి మాట్లాడాను, అప్పుడు నెగిటివ్ గురించి ఆలోచిస్తున్నాను. మనం కనపడకపోతే అక్కడ అద్దంలో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్తారేమో అనుకున్నా. అంటే మీరు పాజిటివ్ అవ్వలేరు. ఫస్ట్ మన ఆలోచన చేంజ్ అవ్వాలి. అంటే నేను స్టార్ట్ చేశాను బిజినెస్ అంటే మన టీం ని బిల్డ్ చేయక ముందు ఫస్ట్ మీ మైండ్ సెట్ స్ట్రాంగ్ అయి ఉండాలి. నేను సక్సెస్ఫుల్ అవ్వగలను, నేను ఎవ్రీ మంత్ సిఎన్సి చేస్తాను, నేను సెల్ఫ్ ఇన్ని పీవీలు చేస్తాను, నేను ఇంత ఈ లెవెల్ కి అచీవ్ అవుతాను, ఇన్ని పీవీలు చేసి నా లైఫ్ ని నేను లీడ్ చేసుకుంటాను, నేను 50,000 సంపాదించాలి, నేను ₹1,00,000 సంపాదించాలి, నేను 2 లక్షలు సంపాదించాలి అనేసి ఫస్ట్ మన మైండ్ సెట్ మనల్ని మనం లీడ్ చేసుకోవాలి. వేరే వాళ్ళు లీడ్ చేసేది కాదు. దానికన్నా ముందు ఎవరు లీడ్ చేసుకోవాలి? నన్ను నేను లీడ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ లీడర్షిప్ లా నంబర్ 1. నెక్స్ట్ మనం మాట్లాడదాం లీడర్షిప్ లా నంబర్ 2. యూ గ్రో యువర్ పీపుల్ అండ్ దే గ్రో యువర్ బిజినెస్. సో ఎప్పుడే కానీ చాలా మంది చెప్తుంటారు నా బిజినెస్ పెరగాలి, నా ఇన్కమ్ పెరగాలి, నా టీం పెరగాలి అని. ఫస్ట్ మీ బిజినెస్ పెరగాలి అంటే, మీ పీవీ ఎక్కువ అవ్వాలి అంటే, మీ చెక్ ఎక్కువ అవ్వాలి అంటే
సింపుల్ ఫార్ములా, మీ కింద ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళని ఫస్ట్ గ్రో చేయండి. ఎస్ ఆర్ నో? సింపుల్ ఫార్ములా ఏంటి? మన కింద ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళకి డబ్బులు ఇప్పించండి, వాళ్ళు లెవెల్ క్వాలిఫై అయ్యేలాగా చేయండి, వాళ్ళకి ఎల్ఓబి ఇప్పించండి, వాళ్ళు కార్ ఫండ్ తీసుకునేలాగా పని చేయండి, వాళ్ళు ట్రావెల్ ఫండ్ తీసుకునేలాగా పని చేయండి. ఆటోమేటిక్ గా మనకి ఇన్కమ్ ఎక్కువ అవుతుంది. ఎస్ ఆర్ నో? బట్ మనం ఏం చెప్తాము, మనం చేసేది చెప్పిన తర్వాత చెప్పట్లు కొట్టండి, నో ప్రాబ్లం. మనం చేసేది ఏంటి అంటే చెప్పనవద్దా, నా టీంలో 100 మంది ఉండాలి, నా టీంలో 500 మంది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాప్ ఓపెన్ చేస్తాం కదా, అక్కడ మై నెట్వర్క్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఉందా? ఆ మై నెట్వర్క్ ఆప్షన్ లో మీ కింద ఎంత మంది ఉన్నారని నంబర్ ఉంటుంది, ఉందా సార్? ఎంతమంది ఉన్నారు సార్? శ్రీనివాస్ సార్ 8,010 మంది. మాణికమ్మ సార్ మేడం 8,000. వాసవి మేడం 4,200. ఓకే, ఓకే 65,000. ఓకే, సో ఇప్పుడు యాప్ ప్రకారం మీ కింద ఎంత మంది ఉన్నారు అని అడిగే వీళ్ళు క్వశ్చన్, కరెక్టా? కొంతమంది 65,000 అన్నారు, కొంతమంది 8,000 అన్నారు, కొంతమంది 4,000 అన్నారు, కొంతమంది 400 అన్నారు, కొంతమంది 100 అన్నారు, కొంతమంది 50 అన్నారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, మీరు చెప్పిన నంబర్ లో ఎంతమంది గ్రో అయ్యారు, ఎంతమంది అచీవర్ అయ్యారు, ఎంతమంది డెవలప్ అయ్యారు? జస్ట్ 5%. అంటే 100 మందికి 5. అంటే ఇక్కడ ఎక్కువగా ప్రాముఖ్యత ఎక్కడ ఇస్తున్నామంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ జాయిన్ అవ్వాలి అని దాని మీద ఇస్తున్నాం, కానీ నంబర్ ఆఫ్ పర్సన్స్ డెవలప్ అవ్వాలని ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది. నా పాయింట్ అర్థమవుతుందా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. 80-20 రూల్ అని చెప్తాం. నా లెఫ్ట్ సైడ్ లో 20 మంది ఉన్నారు, నా రైట్ సైడ్ లో 20 మంది ఉన్నారు. ఈ 80 మంది వర్క్ చేసి 2,000 పీవీలు తీసుకొచ్చారు బిజినెస్. ఎన్ని పీవీలు అండి? నా రైట్ సైడ్ లో 20 మంది పనిచేసి 8,000 పీవీలు తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఈ 20 మంది కావాలా, 80 మంది కావాలా? ఓకే, ఎంతమందికి 20 మంది కావాలి? ఇలా చేయించాలి. ఎంతమందికి 80 మంది కావాలి? ఓకే, ద రైట్ ఆన్సర్ ఈజ్ 80 మంది. ఎందుకు అని చెప్తా. ఈ 80 మందికి మనం అందరికీ ఫోకస్ చేయలేదు కాబట్టి 2,000 పీవీలు వచ్చింది. ఈ 20 మందికి ఫోకస్ చేసినందుకు 8,000 పీవీలు వచ్చింది. అదే ఈ 80 మందిలో 40 మందిని మనం ఫోకస్ చేస్తే 8 + 8 16,000 వస్తుంది కదా. డెవలప్ చేయండి. అర్థమవుతుందా? 100 మంది ఉన్నారంటే దాంట్లో 50% ఫోకస్ చేయండి, ఖచ్చితంగా మనకు రావాల్సిన బిజినెస్ వచ్చే వస్తుంది. బట్ మనం ఏం చేస్తాము, ఈ రోజు వీళ్ళని జాయిన్ చేస్తాం, 100 పీవీ తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళకి కాల్ చేసేది ఎప్పుడో ఆ సిఎన్సీలో గుర్తుంటే పీవీలు తగ్గినప్పుడు, సైడ్ వాల్యూమ్ తగ్గినప్పుడు వాళ్ళు గుర్తొస్తారు, లేకపోతే గుర్తే రారు. అందుకోసమే మనకి నెట్వర్క్ పెరుగుతుంది, పీవీలు పెరగట్లేదు. ఎస్ ఆర్ నో? సో దయచేసి ఈ పాయింట్ మీద అందరూ కూడా ఆలోచించండి. ఇది లీడర్షిప్ లా నంబర్ 2. నెక్స్ట్ మనం మాట్లాడదాం లీడర్షిప్ లా నంబర్ 3. యూ డోంట్ మేనేజ్ పీపుల్, యూ లీడ్ పీపుల్ అండ్ మేనేజ్ ద థింగ్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, జనాల్ని మేనేజ్ చేయకండి, సిచ్యుయేషన్ ని మేనేజ్ చేయండి, జనాల్ని లీడ్ చేయండి అంటున్నారు. సింపుల్ గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, బాసిజం చూపించకండి. నువ్వు అదే చేయాలి, నువ్వు ఇదే చేయాలి అని చెప్పడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మేడం మీరు ఏ లెవెల్? మేడం అడుగుతున్నా, పాపం వాడు ఫీల్ అవుతున్నా. మేడం మీరే లెవెల్? బ్రాంజ్.
మేడం మీరు ఎలాగైనా సరే నెక్స్ట్ మంత్ సిల్వర్ డైరెక్టర్ అయ్యి ఒక ఎల్ఓపితో ఒక టీపీడీ బోనస్ తీసుకొని 25 నుంచి 30,000 తీసుకోవాల్సిందే. ఇది బాసిజం చూపించడం. మేడం మీరు ఆల్రెడీ బ్రాంజ్ లో ఉన్నారు, మీరు ఇంకొక 2 months తో సిల్వర్ గా ప్లాన్ చేసుకొని మీ సైడ్ వాల్యూమ్ ని పెంచుకుంటే ఒక ఎల్ఓబితో మీకు 25,000 నుంచి 30,000 తీసుకునే ఛాన్సెస్ హై ఉంది. అది తీసుకోవడానికి నా దగ్గర నుంచి ఏం సపోర్ట్ కావాలో చెప్పండి, నేను సపోర్ట్ చేస్తాను. ఎన్ని మీటింగ్స్ కావాలో చెప్పండి, నేను చేస్తాను. దిస్ ఈజ్ కాల్డ్ లీడ్. సో లీడ్ వర్క్ అవుతుందా, మేనేజ్ వర్క్ అవుతుందా? బట్ చాలా మంది ఎందుకు మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు? నేను వాడిని మేనేజ్ చేస్తా, ఈ టీమా ఫుల్ మేనేజ్, ఆ టీమా ఫుల్ మేనేజ్ అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రొఫెషనల్ కాదు, పర్సనల్ గా కూడా ఎవరిని మేనేజ్ చేయలేదు. ఎస్ ఆర్ నో? మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు మన ఫాదర్ మదర్ ఏదైనా చెప్తే వినేవాళ్ళమా? వినేవాళ్ళం కొంచెం, ఇంకొంచెం ఎవరు వినేవాళ్ళు కాదు. పోనీ పెద్దయిన తర్వాత మీ ఫాదర్ మదర్ ఏదైనా చెప్తే వింటారా? నీకేం తెలుసు, నాకే అన్ని తెలుసు అంటారు. అవునంటారా కాదంటారా? పక్కన పెట్టి ఎవరి పక్కన పెట్టండి. ఇప్పుడు అడిగేది నిజాలు మాత్రమే చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. లేడీస్ ఎవరైతే పెళ్ళయిందో మీ హస్బెండ్ కి మీరు ఏదైనా చెప్తే మీ హస్బెండ్ మీ మాటల్ని వింటారా? వింటారు అని ఒక యాక్టింగ్ చేస్తాడు, బట్ యాక్చువల్ గా వినరు. మీరు నిజం చెప్పలేదు సార్. ఇప్పుడు చూడండి జెంట్స్ ఎలా నిజం చెప్తారు. సార్ మీరు మీ భార్యకి ఏదైనా చెప్తే మీ భార్య వింటారా సార్? చూడండి ఎలా వచ్చింది సౌండ్. నిజం అది. ఓకే, ఎవరిని పక్కన పెట్టండి సార్. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు మనం ఏదైనా చెప్తే వింటారా సార్? అంటే మన పిల్లల్నే మనం మేనేజ్ చేయలేకపోతున్నాం, మన హస్బెండ్ నే మనం మేనేజ్ చేయలేకపోతున్నాం, వైఫ్ నే మేనేజ్ చేయలేకపోతున్నాం, టీమ్ ని మేనేజ్ చేస్తా అని కొంతమంది రెడీ అయిపోయినారు. మేనేజ్ ఇక్కడ వర్క్ అవ్వదు. ఇప్పుడున్న పిల్లలు నువ్వు అది చెయ్యొద్దు అంటే అదే చేస్తాడు. అదే వాడిని కూర్చోబెట్టుకుని అది చెయ్యదురా బాబు, అది చేస్తే ఇది అవుతుందా అంటే అప్పుడు వింటాడు. అంటే అది లీడ్. ఫస్ట్ లో చెప్పింది మేనేజ్. ఎస్ ఆర్ నో? అలాగే మన టీం కూడా మనం మేనేజ్ చేయడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా మనం మాట వినరు. లీడ్ చేసేది అంటే నేను చేస్తాను నువ్వు చెయ్యి, నేను హెల్ప్ చేస్తాను తీసుకో, నేను సపోర్ట్ చేస్తాను తీసుకో, ఆ లెవెల్ అచీవ్ అవ్వు, ఎల్ఓబి తీసుకో, ఎలా చేయాలో చెప్తాను నేను నేర్చుకో. ఇది చేస్తేనే మనం సక్సెస్ఫుల్ అవుతాం. దట్ ఈస్ కాల్డ్ లీడర్షిప్ లా నంబర్ 3. సో నెక్స్ట్ మనం మాట్లాడదాం లీడర్షిప్ లా నంబర్ 4. ట్రూ లీడర్స్ డోంట్ డెవలప్ పీపుల్స్ బిలీవ్ ఇన్ ద లీడర్, దే డెవలప్ పీపుల్స్ బిలీవ్ ఇన్ ద ఫాలోవర్. అంటే చాలా మంది ఇంకోటి చేస్తున్న తప్పేంటి అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పెట్టుకోవట్లేదు. నమ్మకం మొత్తం తీసుకుని వెళ్ళి వాళ్ళ అప్లైన్ మీద పెట్టేసేది. నా అప్లైన్ చెప్పాడంట, నాకు ఒక లెక్కిస్తాడంట, నేను జస్ట్ ఐడి క్రియేట్ చేసుకుంటే చాలంట, ఇంక మిగతాదంతా వాడే చేస్తాడంట. కరెక్టా సార్? ఈ పాయింట్ చాలా మంది వినుంటారు, బట్ ఇది వర్క్ అవ్వదు. మీ అప్లైన్ మీకోసం వర్క్ చేయలేడు, మీకోసం మీరు ఎలా వర్క్ చేయాలో మాత్రమే మీ అప్లైన్ మీకు నేర్పించగలరు. చేయాల్సిన పని ఏంటి అంటే మన మీద మనం నమ్మకం పెట్టుకొని మన అప్లైని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వర్క్ చేస్తేనే మనం ఇక్కడ సక్సెస్ఫుల్ అవుతాం. ఎస్ ఆర్ నో? సో అది లీడర్షిప్ లా నంబర్ 4. దానికి బెటర్ ఎగ్జాంపుల్ ఏది అంటే ఈ పొలిటీషియన్ తీసుకోండి. ఈ పొలిటీషియన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్పంచ్ వచ్చాడు అనుకోండి ఏదైనా ఒక మీటింగ్ కి, వెనకాల ఒక 10 మంది ఉంటారా? ఆ సర్పంచ్ ఎమ్మెల్యే అయినాడు, ఆ 10 మంది వెనకాలే ఉంటారు. ఆ ఎమ్మెల్యే మినిస్టర్ సీఎం అయినాడు, ఆ 10 మంది వెనకాలే ఉంటారు. ఎందుకు? వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు, నమ్మకం మొత్తం ఆ నాయకుడి మీద పెట్టుంటారు. ఎస్ ఆర్ నో? అదే వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం పెట్టుకుని ఆ నాయకుడిని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఉంటే అతను సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే అయినప్పుడు ఇతను సర్పంచ్ అయ్యేవాడు.
అభివృద్ధి అయ్యేవాడు. బట్ ఇక్కడ ఏమవుతుంది, ట్రస్ట్ అనేది వాళ్ళ మీద వాళ్ళకి రావట్లేదు. వాళ్ళ కెపాసిటీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ ఎనర్జీని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నాం. అందుకోసమే చాలా మంది సక్సెస్ఫుల్ అవ్వట్లేదు. సో ఇది లీడర్షిప్ లా నంబర్ 4. నెక్స్ట్ మనం మాట్లాడదాం లీడర్షిప్ లా నంబర్ 5. ఇఫ్ యూ ఆస్క్ ఎవ్రీ వన్ టు డూ, నో వన్ డస్. అందరినీ కూడా వర్క్ చేయండి అంటే చేస్తారా? లేదు. కొంతమంది ఒక కస్టమర్ లాగా వస్తారు, ఇంకొంతమంది నాకు ఇక్కడ సంపాదించాలని డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అవుతాడు. వాళ్ళ ఇంటెన్షన్ ఏదైనా ఉండొచ్చు. బట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, వాళ్ళు కస్టమర్ డిస్ట్రిబ్యూటర్. కస్టమర్ అయితే సర్వీస్ ఇవ్వండి, డిస్ట్రిబ్యూటర్ అయితే సపోర్ట్ ఇవ్వండి. మనం చేస్తున్న పని ఏంటి, కస్టమర్ దగ్గరికి వెళ్లి ప్లాన్ ఇంకా చెప్పి వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి ప్రోడక్ట్ కావాలి. బట్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉంటారో వాళ్ళకి ఇంకా వేరే నాలెడ్జ్ ఇవ్వాలి, బట్ ఇవ్వట్లేదు మనం. ఎస్ ఆర్ నో? సింపుల్ గా చెప్పాలంటే అప్పుడే చెప్పారు ఆల్రెడీ మల్లినాథ్ గారు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. గుడుసుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లి వాటర్ ప్యూరిఫైర్ తీసుకో అని చెప్పేది. అర్థమైంది నా పాయింట్? పెద్ద బంగ్లాలో ఉన్న వాడి దగ్గరికి వెళ్లి సార్ సోపు పేసి కొనండి అని చెప్పేది. గుడుసుల్లో ఉన్నవాడు వాటర్ ప్యూరిఫైర్ అవసరమా? డబ్బులు అవసరం. డబ్బులు ఎలా సంపాదించాలో నేర్పించండి వెస్టీజ్ లో. పెద్ద బంగ్లాలో ఉన్న వాళ్ళకి సోపు పేస్ట్ అవసరం లేదు. ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో మన ప్రోడక్ట్ గురించి చెప్పండి. ఎస్ ఆర్ నో? అర్థమైందా? ఏ సిచ్యువేషన్ లో ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో అదే మాట్లాడాలి. దట్ ఈస్ లీడర్షిప్ లా నంబర్ 5. లీడర్స్ నర్చర్ అండ్ సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ దేర్ ఫాలోవర్స్. సో మన వెస్టీజ్ కంపెనీలో ఎవరైతే ఒక లెవెల్ అచీవ్ చేస్తారో దానికి వాళ్ళ అప్లయన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఛాంపియన్స్ డే రోజు ఒక సన్మానం చేసినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ పాజిటివ్ అవుతుంది. అది చిన్న లెవెల్ కావచ్చు, పెద్ద లెవెల్ కావచ్చు. బట్ సెలబ్రేషన్ అయితే పండగలాగా ఉండాలి. అది ఫాస్ట్ అవుట్ 8% అవ్వచ్చు, నార్మల్ 8% అవ్వచ్చు, 12%, 16%, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్, ఏదైనా అయి ఉండొచ్చు. సో ఛాంపియన్స్ డే చేస్తున్నారా లేదా? నిజం చెప్పండి. కొంతమంది చేస్తున్నారంటున్నారు. ఏంటి సార్ సూర్య ఐపీఎస్ గారు చేస్తున్నారా చేయట్లేదా? ఎవ్రీ మంత్ చేస్తున్నారా? 2 months ఒకసారి చేస్తున్నారా? వెరీ గుడ్. సో ఛాంపియన్స్ డే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన బిజినెస్ లో. ఎందుకంటే ఛాంపియన్స్ డే అనేది ఒక వే ఆఫ్ మోటివేటింగ్ పీపుల్ హు అచీవ్డ్ ద లెవెల్. ఎందుకంటే ఆ నెల మొత్తం అతను వర్క్ చేసి ఒక లెవెల్ సక్సెస్ అయ్యాడు అంటే అతనికి డబ్బుల కన్నా ఇంకొక పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. రెస్పెక్ట్, రికగ్నిషన్, అప్రిసియేషన్, ఎంకరేజ్మెంట్. ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతుంది అతనికి? ఛాంపియన్స్ డే రోజు జరుగుతుంది. అది మీరు చేసే ఎవరి మంత్ ఛాంపియన్స్ డే. దాంతో పాటు 1 year లో అతను ఏదైతే హైయెస్ట్ లెవెల్ అచీవ్ చేశాడో మన కంపెనీ కూడా అతనికి అవార్డు ఇస్తుంది. ఎక్కడ అంటే వెస్టీజ్ అవార్డు ఫంక్షన్. 3000 మంది, 5000 మంది, 10,000 మంది ముందు వాళ్ళని స్టేజ్ మీద పిలిచి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తారు. అప్పుడు అతను ఎలా ఫీల్ అవుతాడు? నేను బ్రాంజ్ గా ఉన్నప్పుడే ఇంతంతా చేశాడు, సిల్వర్ అవుతే ఇంకా బాగుంటుంది, స్టార్ అవుతే ఇంకా బాగా చేస్తారు, క్రౌన్ అవుతే ఇంకా బాగా చేస్తారని అతను నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఆలోచిస్తాడు. మనమేం అప్రిసియేషనే చేయలేదు, రికగ్నిషనే ఇవ్వలేదు అంటే వాళ్లలో చేయాలన్న తపన తగ్గిపోతుంది, చేయాలన్న ఇంట్రెస్ట్ రాదు. ఎస్ ఆర్ నో? సో ఇది లీడర్షిప్ లా నంబర్ 6. నెక్స్ట్ మాట్లాడదాం లీడర్షిప్ లా నంబర్ 7. The true test of leader is not how many followers you have, it is how many leaders you create. ఎప్పుడే కానీ ఒక లీడర్ గా ఎదగాలి అంటే ఫస్ట్ మనం క్వాలిటీస్ తీసుకొని కిందున్న వాళ్ళని లీడర్స్ గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ ఫాలోవర్స్ ని క్రియేట్ చేసేది కాదు, లీడర్స్ ని క్రియేట్ చేయాలి. ఫాలోవర్స్ అంటే తెలుసు కదా ఏంటి? తయారు చేసుకోవడం. నాకు జై కొట్టండి, నన్ను గ్రేట్ అని చెప్పండి, అలాంటి వాళ్ళని ఫాలోయర్స్ అని చెప్తారు. ఇక్కడ ఫాలోయర్స్ గా ఉంటే సక్సెస్ఫుల్ అవ్వలేము, లీడర్స్ గా కన్వర్ట్ చేయాల్సిందే.
కేజీఎఫ్ లో వాళ్ళమ్మ ఒక డైలాగ్ కొడుతుంది, ఎంతమంది ఉందో లేదో నాకు తెలియదు. వాళ్ళమ్మ ఒక డైలాగ్ ఏంటి అంటే, నీ వెనకాల 100 మంది ఉన్నారని నీకు నమ్మకం కలిగితే నువ్వు ఒక యుద్ధాన్ని గెలవచ్చు. అదే ఆ 100 మందికి నువ్వు ముందున్నావని నమ్మకం కలిగిస్తే ఒక ప్రపంచాన్ని గెలవచ్చు అని చెప్తుంది. అంటే 2000 మంది ఉన్నారు, 8000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారని వాళ్ళ మీద నేను నమ్మకం పెడితే నేను ఒక్కడే గెలుస్తాను. అదే ఆ 10,000 మందికి నేను నా ముందున్నాను, నేను సపోర్ట్ చేస్తానని వాళ్ళకి నమ్మకం కలిగిస్తే ఆ 8,000 మంది కూడా గెలుస్తారు. ఎస్ ఆర్ నో? సో ఇది లీడర్షిప్ లా నంబర్ 7. ఈ 7 లాస్ ని ఫాలో చేయడానికి రెడీగా ఉన్నారా? ఆర్ రెడీ? మీరందరూ కూడా రెడీగా ఉన్నారు అంటే ఒక ప్రమాణవచనం చేయాలి. ఓత్ తీసుకుంటారా? ఓత్ నిలబడండి అందరూ కూడా. ఎవరు బయటకు వెళ్ళకూడదు. డోర్ క్లోజ్ చేయండి సార్. రెడీనా? చేయి ఇలా పెట్టండి. నేను ఎలా చెప్తానో మీరు అలాగే చెప్పాలి, రిపీట్ చేయాలి. రెడీనా? ఓకే. ఐఎమ్ ఏ వెస్టీజియన్. ఐఎమ్ ఏ వెస్టీజియన్. ఐఎమ్ ఏ ట్రూ లీడర్. ఐఎమ్ ఏ ట్రూ లీడర్. I choose to be rich and successful. I choose to be rich and successful. I work every day towards my goal. I work every day towards my goal. My life is in my hands. My life is in my hands. I create my success. I create my success. I am a ground director. I am a ground director. I am an unstoppable leader. I am an unstoppable leader. I am an unstoppable leader. Thank you so much. కూర్చోండి. సో ఇప్పుడు మీరు ప్రమాణవచనం చేశారు. రాజకీయ వ్యక్తులు ప్రమాణవచనం చేస్తే ఏం చేస్తారండి? ఒక్కటి కూడా పాటించారు. బట్ ఇప్పుడు మీరు ప్రమాణవచనం చేశారు అంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎన్ని ఆప్షన్స్? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు ఏదైతే ప్రమాణవచనం చేశారో అది ఫాలో చేయడం, రీచ్ అవ్వడం. రెండో ఆప్షన్ వచ్చేసి ఊరు వదిలేసి వెళ్ళిపోవడం. ఏది పాటిస్తారు? వినబడలా? ఫస్ట్దేనా? కన్ఫర్మా? పక్కానా? సో మీరు పాటిస్తారు అంటే ఒక చిన్న చిటికా చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. సో మనమందరూ కూడా ఒక కన్సిస్టెన్సీ ఆఫర్ ని యూజ్ చేసుకుని మనమందరం కూడా 6 months లో గ్రౌండ్ డైరెక్టర్ ఎలా అవ్వాలి, నెలకి 1,00,000 2,00,000 ఎలా సంపాదించాలి అనేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో కన్సిస్టెన్సీ అంటే ఏంటి? కన్సిస్టెన్సీ అనే వర్డ్ గురించి మాట్లాడుతున్నాను, ఇంకా ఆఫర్ గురించి మాట్లాడలా. మళ్ళీ ఏదో చెప్తున్నాను. కన్సిస్టెన్సీ అనే వర్డ్ కి ఆన్సర్ చెప్పండి అంటున్నా. కంటిన్యూగా చేయడం, ఆగకుండా, ఎక్కడా కూడా గ్యాప్ ఇవ్వకుండా, నిరంతరంగా. ఎసానో అలాంటి ఒక వర్డ్ ని మన వెస్టీలో ఒక ఆఫర్ కి పెట్టారు. దాన్ని కన్సిస్టెన్సీ ఆఫర్ అని చెప్తాం. సో కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటి? ప్రతి నెల మనం 100 PV గురించి మాట్లాడుతున్నాం, 60 PV గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. సో 100 PV 100వ తేదీ నుంచి 14వ తేదీ లోపల కొనాలి. ఈ రోజు ఎంత డేట్ కొన్నారా? కొంతమంది కన్సిస్టెన్సీ అంటే తెలియదు. దయచేసి మీ అప్లైన్ అడగండి. సో 100 PV 100 PV 100 PV 100 PV కొంటే 5 నెలల మనకి 2,500 రూపాయలు ప్రోడక్ట్ ఓచర్ మనకి ఫ్రీగా వస్తుంది. ఆ కన్సిస్టెన్సీ ఆఫర్ లో మీరు ప్రోడక్ట్ సైకిల్ ని కంప్లీట్ చేస్తే మన దగ్గర ఏదైతే ప్రోడక్ట్ మనకు అవైలబుల్ ఉందో బయట మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్స్ కన్నా తక్కువకి దొరుకుతుంది. ఎస్ ఆర్ నో? ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ ని యూజ్ చేసుకుని నేను ఓన్లీ కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి మాట్లాడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను జాయిన్ అయ్యాను, నేను వర్క్ స్టార్ట్ చేయలేదు, నాకు అవసరం లేదు, నేను ఓన్లీ ప్రోడక్ట్ కొంటాను చెప్తారు కదా, అలాంటి వాళ్ళకి పీపీటీ చూపించాను. అలాంటి వాళ్ళు నో ప్రాబ్లం సార్, మీరేం వర్క్ చేయకండి, మీరు కన్సిస్టెన్సీ ఆఫర్ ప్రోడక్ట్ తీసుకోండి, ఓన్లీ ఆఫర్ గురించి వేరే వాళ్ళకి చెప్పండి. మీరు జాయినింగ్, 9 రకాల ఆదాయాలు, కంపెనీ గురించి ఇవన్నీ వద్దు.
ఓన్లీ ప్రాడక్ట్ హైలైట్ చేయండి, ఆఫర్ గురించి మాట్లాడండి అని చెప్పండి. సో నేను జాయిన్ అయ్యాను, నా కింద 6 మంది జాయిన్ అయ్యారు. ఎంతమంది అండి? ఈ 6 మంది జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా 100 PVకి ప్రాడక్ట్ కొన్నారు నాతో పాటు. అంటే నాతో పాటు ఎంతమంది అయింది? 7 మంది. ఆ 7 మంది 100 PVకి ప్రాడక్ట్ కొన్నారనుకోండి, నా టోటల్ బిజినెస్ ఎంత? 700 PVలు ఫస్ట్ నెల. ఈ 700 PVలకి నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి రీటైల్ ప్రాఫిట్ ఆర్ సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ వస్తుంది. అప్రాక్సిమేట్లీ 500 పెట్టాలి, ఇది 20% ఉన్నాం, బట్ ఇప్పుడు 30% వరకు ఉంది. మనకి అప్రాక్సిమేట్లీ 750,000 రూపీస్ వరకు కూడా మనకి ఈ రీటైల్ ప్రాఫిట్ ఆర్ సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ అవుతుంది. దాంతో పాటు రీపర్చేజ్ ఆఫర్ ప్రోడక్ట్ కూడా వస్తుంది. మీరు 3,000 రూపాయలు తీసుకుంటే 300 రూపాయల వరకు ప్రోడక్ట్ మనకి ₹1 దొరుకుతుంది. ఇంకా ఎక్కువ కొంటే దానికి వాల్యూకి ఏదైతే మనకి ప్రోడక్ట్ పెట్టారో ఆ ప్రోడక్ట్ మనకి ₹1 దొరుకుతుంది. బట్ అప్రాక్సిమేట్లీ నేను 250 రూపీస్ ఇక్కడ మెన్షన్ చేశాను. దాంతో పాటు పర్ఫార్మెన్స్ బోనస్ యాజ్ పర్ దిస్ బిజినెస్, అంటే 700 PVలకి నాకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ ఎంత అంటే ₹468. ఎంతండి? దాంతో పాటు ఫస్ట్ మంత్ లోనే నేను 700 PV చేశాను. అంటే నేనేమవుతాను? ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతాను. నాకేమొస్తుంది? 750 రూపీస్ ఓచర్ వస్తుంది. ఆ ఓచర్ కి కూడా నాకు నచ్చిన ప్రోడక్ట్ ని నేను రెడీమ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు అయితే కంపెనీ ఏదైతే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసేదో అది మాత్రమే రెడీమ్ చేసుకోవాలనుకుంటుంది. బట్ రీసెంట్ గా ఒక అప్డేట్ ఇచ్చారు, 750 రూపీస్ ఓచర్ ఏదైతే ఉందో దానికి మనకి నచ్చిన ప్రోడక్ట్ ని మనము తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ నెల ఓన్లీ కన్సిస్టెన్సీ ఆఫర్ ని నేను తీసుకున్నందుకు, 6 మందికి కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి నేను చెప్పినందుకు నాకు వచ్చిన ఫస్ట్ మంత్ బెనిఫిట్ ఎంత అంటే 1968 రూపీస్. ఎంతండి? నేను జస్ట్ ప్రోడక్ట్ కొనాలని జాయిన్ అయ్యా. ఈ బోనస్, ఈ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా. ఎంత వచ్చిందండి? 1968 రూపీస్ వచ్చింది ఫస్ట్ నెల. సెకండ్ నెల మీరు చేయాల్సిన చిన్న పని, పెద్ద పని కాదు, ఆ చిన్న పని ఏది అంటే, ఆల్రెడీ 6 మందికి మీరు కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి చెప్పారు, వాళ్ళు జాయిన్ అయ్యి కన్సిస్టెన్సీ ఆఫర్ ని కొన్నారు. సెకండ్ మంత్ లో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, నెక్స్ట్ మంత్ మీరు 6గురికి చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒకరికి చెప్పి ఇంకొకరు జాయిన్ అయ్యేలాగా చూసుకోండి. ఎంతమందికి చెప్పాలి? మీరు ఒకరికి చెప్తే చాలు. మీ కింద 6 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక్కొక్కరిని చెప్పమనండి. 5 మంది 6 మంది చెప్పండి అని చెప్పండి అవసరం లేదు. వాళ్ళకు కూడా ఎంతమంది చెప్పమని చెప్పాలి? ఒక్కరు దొరకరా మనకి ఒక నెలలో? ఖచ్చితంగా దొరుకుతారు. సో మీ నుంచి ఒకరు జాయిన్ అయ్యారు, మీ డౌన్లైన్స్ ఎవరైతే 6 మంది ఉండరో వాళ్ళు కూడా ఒక్కొక్కరిని జాయిన్ చేశారు. అంటే 7 ఉన్న టీం నాకు ఇప్పుడు ఎంత అయిందండి? 14 మంది. ఆ 14 మంది కూడా కన్సిస్టెన్సీ ఆఫర్ కొన్నారనుకోండి 100 PV, నా టోటల్ బిజినెస్ ఎంతండి? 1400 PV. సో ఈ 1400 PVకి నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అని మనం చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రీటైల్ ప్రాఫిట్ ఆర్ సేవింగ్స్ అండ్ కన్సంప్షన్ అని చెప్పాను 500 రూపీస్. రీపర్చేజ్ ఆఫర్ ప్రోడక్ట్ అప్రాక్సిమేట్లీ 250 రూపీస్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బోనస్ యాజ్ పర్ 8%, 846 రూపీస్. టోటల్ బెనిఫిట్ వచ్చేసి సెకండ్ మంత్ లో నాకు వచ్చేది ఎంత అంటే 1596 రూపీస్. నేను ఇక్కడ ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు, నేను జస్ట్ ఏం చేస్తున్నాను, కన్సిస్టెన్సీ ఆఫర్ ని కొంటున్నాను, మీరు కూడా ఆఫర్ కొనమని చెప్తున్నాను. వాళ్ళకి బిజినెస్ చేయండి అని చెప్పాలా నేను? బిజినెస్ చెప్తే ఇంకా ఎక్కువ అవుతుంది పీవీలు. బట్ ఓన్లీ ప్రోడక్ట్ కొని యూజ్ చేసే వాళ్ళు మాత్రమే ఫోకస్ చేస్తున్నాం దీంట్లో. ఇది సెకండ్ మంత్ నాకు వచ్చే బెనిఫిట్. థర్డ్ మంత్ లో కూడా సేమ్ చేయాల్సిన పని ఏంటి అంటే, నేను ఇంకొకరిని కొత్త వాళ్ళని జాయిన్ చేయాలి. నా కింద ఎవరైతే లాస్ట్ మంత్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని జాయిన్ చేయాలి. అంటే 7 ఉన్నది 14 అయింది, 14 ఉన్నది 28 మంది అవుతుంది 3 నెలలు. సో ఆ 28 మంది కూడా తలా 100 PV కొంటే
సో ఎంత అయిందండి? 2800 పీవీ. అంటే ఫస్ట్ మంత్ నాది అక్యుములేషన్ 700, సెకండ్ మంత్ నా బిజినెస్ 1400. అంటే నా అక్యుములేషన్ ఎంత అయింది? 1400 ప్లస్ 700 ఎంత అయింది? 2100 అయింది. ఈ మంత్ లో నా బిజినెస్ ఎంత? 2800. అంటే నా అక్యుములేషన్ ఎంత అయింది? 4900 పీవీ. 4900 పీవీ నా అక్యుములేషన్ ఏంటంటే ఏ లెవెల్కి వెళ్తాను నేను? బ్రాంజ్ 12% కి రీచ్ అవుతాను నేను. ఎస్ ఆర్ నో? సో రీటైల్ ప్రాఫిట్ రీపర్చేజ్ అవన్నీ కరెక్ట్ అట్లాగే ఉంటది. సో పర్ఫార్మెన్స్ బోనస్ మాత్రం యాజ్ పర్ 12% ఫర్ దిస్ బిజినెస్ ఎంత అయింది? 2232 రూపాయలు. అంటే టోటల్ బెనిఫిట్ ఎంత వచ్చింది 3 నెలల మనకి? 2982 రూపాయలు. ఇది మనకొచ్చే బెనిఫిట్ 3 నెలలు. సేమ్ 4వ నెల స్టార్ట్ అయింది. మళ్ళీ మీరు ఒకరు కొత్త వాళ్ళని జాయిన్ చేశారో, మీకు ఇందులో ఎవరైతే లాస్ట్ మంత్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక్కొక్కరిని జాయిన్ చేసి కన్సిస్టెన్సీ ఆఫ్ అని ప్రమోట్ చేశారు. 7 ఉన్నది 14 అయింది, 14 ఉన్నది 28 మంది అయింది, 28 మంది ఉన్నది 4వ నెలలో 56 మంది జాయిన్ అయ్యారు. 56 మంది కూడా 100 పీవీకి ప్రొవైడ్ కొన్నారు. అంటే 4వ నెలలో నా బిజినెస్ ఎంత అయింది? టోటల్ 5600 పీవీలు. అంటే 4900 ప్లస్ 5600 టోటల్ ఎంత అయింది బెనిఫిట్? సారీ, పీవీలు ఎంత అయింది? అక్యుములేషన్ 10500 పీవీలు. అంటే నేను ఏ లెవెల్ కి రీచ్ అయి ఉంటానంటే బ్రాంజ్ డైరెక్టర్ కి రీచ్ అయి ఉంటాను. సో బ్రాంజ్ డైరెక్టర్ గా నాకు బెనిఫిట్ వచ్చేది ఎంత అంటే టోటల్ గా చూసుకున్నట్లయితే డైరెక్టర్ బోనస్ వస్తుంది, పర్ఫార్మెన్స్ బోనస్ యాజ్ పర్ 16% వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. అన్ని కలుపుకొని 19219 రూపాయలు వచ్చింది. ఎంత వచ్చింది? 19,000 రిపీట్ చేస్తున్నా. అది ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు. నేను చేసింది ఏంటి? కన్సిస్టెన్సీ ఆఫర్ కొన్నాను, కొనమని చెప్తున్నాను. ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని జాయిన్ చేస్తున్నా, పాత వాళ్ళని ఫాలోఅప్ చేస్తున్నా. అంతే. ఒక నెలలో మనం ఫాలోఅప్ చేయలేమా? నేను బయటికి వెళ్ళి ఎండ్లో వెళ్ళండి, వానో నాడండి, నో. నేను కన్సిస్టెన్సీ ఆఫర్ ని యూజ్ చేశాను. నువ్వు కూడా కొను, నీకు కూడా బెనిఫిట్ వస్తుంది. ఒక నెల హోమ్ కేర్ ఫోకస్ చేయి, ఇంకొక నెల హెల్త్ కేర్ ఫోకస్ చేయి, ఇంకొక నెల కాస్మెటిక్ ఫోకస్ చేయి, ఇంకొక నెల వేరే ప్రోడక్ట్ ని ఫోకస్ చేయి. ఎవ్రీ మంత్ అయితే మన ప్రోడక్ట్స్ కానే కావాలి కదా ఇంటికి. ఇస్తాను అంటే ప్రోడక్ట్ ని ఫోకస్ చేయమని చెప్పండి వాళ్ళకి. అంటే 4వ నెలలో నాకు ఆల్మోస్ట్ 19,000, 20,000 పెట్టుకోండి. సో నెక్స్ట్ 5వ నెల స్టార్ట్ అయింది. 5వ నెలలో 58 మంది కాస్త ఎంత మంది అవుతారు? 58 ప్లస్ 58 సారీ 56 ప్లస్ 50 ఎంత అయింది? 112 మంది. సో 112 మెంబర్స్ కూడా కన్సిస్టెన్సీ ఆఫర్ కొన్నారు. అంటే టోటల్ బిజినెస్ ఎంత అనేది 11,200 పీవీలు 5వ నెలలో. టోటల్ బిజినెస్ వచ్చేసరికి సారీ టోటల్ బెనిఫిట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 30,592 రూపాయలు. దాంతో పాటు 4 నెలలు కన్సిస్టెన్సీ ఆఫర్ కొన్నాను. 5వ నెల నాకేమొస్తుంది? 2,500 రూపాయలు ప్రొవైడ్ ఓచర్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 33,000 వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు. నేనేం చేశాను? ఓన్లీ కన్సిస్టెన్సీ ఆఫ్ అని ఫోకస్ చేయమని చెప్పాను. ఒక్కొక్కరిని కొత్త వాళ్ళు జాయిన్ చేశాను, కింద ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిని జాయిన్ చేయమని చెప్పాను. వాళ్ళకి 6 జాయిన్ చేయమని చెప్పలే. ఎంతమంది చెప్పాను? ఒక్కరినే చెప్పాను. 5వ నెలలో నా బిజినెస్, నా పీవీలు, నా ఇన్కమ్ ఆల్మోస్ట్ 33,000 రూపాయలు. ఇప్పుడు ఏదైతే నేను ఫాలో చేశానో 5 నెలలు, ఆ 5 నెలలు ఫాలో చేసినది ఫస్ట్ నెలలో నా కింద ఎవరైతే 6 జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళది 2వ నెలలో, అంటే వాళ్ళకి ఫస్ట్ మంత్ అంటే 2వ నెల, ఆ 2వ నెలలో నేను చేసిందన్నీ కూడా వాళ్ళు డూప్లికేట్ చేశారనుకోండి, వాళ్ళకి 5వ నెల, నాకు 6వ నెల. ఇస్తాను అంటే ప్రతి ఒక్కరు కూడా 11,200 పీవీలు చేశారనుకోండి, ప్రతి లెగ్ లో కూడా నేనేమవుతానండి? క్రౌన్ డైరెక్టర్ అవుతా. సో 6 లెగ్గుల్లో కూడా ఎల్ఓబిలు వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ డూప్లికేషన్.
6వ నెలలో నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అని మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువ, 1,89,000. ఎందుకంటే ఇంకొకటి ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే, అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, నాకు ఇంకా కార్ ఫండ్ రావట్లేదు, నాకు ఇంకా హౌస్ ఫండ్ రావట్లేదు. ఎందుకంటే నేను ఇంకా 3 నెలలు కంప్లీట్ చేయలేదు కాబట్టి. 6వ నెల, 7వ నెల, 8వ నెల నేను గ్రౌండ్ గా క్వాలిఫై అవుతే 9వ నెల నుంచి నాకు కార్ ఫండ్, హౌస్ ఫండ్ వస్తుంది. అంటే వితౌట్ కార్ ఫండ్, వితౌట్ హౌస్ ఫండే మనకి 1,89,000 వచ్చింది. దాంతో పాటు కార్ ఫండ్, హౌస్ ఫండ్ రెండు కలిపి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ క్రౌన్ డైరెక్టర్ గా ఐ కెన్ హ్యావ్ మోర్ దాన్ 2,50,000 రూపీస్ పర్ మంత్ వస్తుందా అని మీరు అనుకోవచ్చు. 1,80,000, 2 లక్షలే చూపించారు అనుకోండి, దాంట్లో మీరు 50% ఎఫర్ట్ పెట్టినా 1,00,000 రూపాయలు వస్తుందండి. 25% ఎఫర్ట్ పెట్టినా 50,000 వస్తుంది నెలకి. నేను 100% ఎఫర్ట్ పెట్టండి నేను చెప్పట్లేదు, 100% నేను చెప్పిందే చేయండి నేను చెప్పట్లా. దాంట్లో 50%, 70%, 60% చేసినా కూడా మీరు అనుకున్నంత ఇన్కమ్ ని ఇక్కడ మీరు సంపాదించుకోవచ్చు. దీని ద్వారా ఓన్లీ ఒకే ఒక ఆఫర్ ద్వారా, ఆఫర్ పేరేంటి? కన్సిస్టెన్సీ ఆఫర్. సో సంపాదనకు రెడీగా ఉన్నారా? ఆరు రెడీ? వినపడలా? ఇటుపక్క సౌండ్ రావట్లేదు. పెట్రోల్ ఖాళీ అయిందా? ట్యాంక్ ఖాళీ అయింది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నేను ఏదైతే మాట్లాడానో అవన్నీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. పడుతుందా పడదా? 100%? ఓకే. సో ఈ రోజు నేను ఏదైతే టాపిక్ మాట్లాడానో అవన్నీ కూడా సీరియస్ గా తీసుకొని మీరందరూ కూడా ఇంప్లిమెంట్ చేసి, మీరందరూ కూడా మీ బిజినెస్ లో మీరు అనుకున్న సక్సెస్ ని నేను చూడాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓవర్ టు సూర్య IPS.